హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ అనుష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను మల్టీ టాలెంటెడ్. ఈ వీడియోలో వచ్చేసి శారీ టు డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. క్లాత్ అయితే నేను ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డింగ్ అయితే చేశానండి. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇది ఓపెన్స్ అటు ఇటు వచ్చేలా చూసుకున్నాను అండ్ క్లోజ్ వచ్చేసి నాకు రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకొని మనం ఈ లైనింగ్ మీద పెట్టుకుని మనం మెజర్మెంట్స్ అయితే తీసుకుందాం. సో నేను కస్టమర్ దగ్గర ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోలేదండి. ఓన్లీ ఆది డ్రెస్తో మనం ఇప్పుడు కొలతలు తీసుకుని డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నాం. సో ఈ ఆది డ్రెస్ని కూడా మనం ఖర్చులు ఓపెన్ సైడ్ ఉండేటట్టు పెట్టుకొని ఇలా నీట్గా ఒకసారి సర్దుకోవాలి. ఇప్పుడు ఈ ఆది డ్రెస్ని బట్టి మనం కొలతలు అనేవి తీసుకుంటాం. ఫస్ట్ షోల్డర్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ షోల్డర్ని బట్టి ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. షోల్డర్ ఎంత ఉందో అంత నేను అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్డ్ ఉంటుంది కదా, సో ఈ ఆర్మ్ హోల్డ్ని మనం ఇలా చూసుకుంటూ ఇలా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా పైనుంచి స్టార్ట్ చేసి అలా కింద వరకు ఆర్మ్ హోల్డ్ని మనం చూసుకుంటూ అలా డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి. సో ఆర్మ్ హోల్డ్ వచ్చేసి చివర్లో కూడా ఇలా డాట్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకున్నాం కదా, సో మనకి ఆ రౌండ్ అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చివర్లో ఒక డాట్ పెట్టాను అండ్ పై పార్ట్ కింద భాగంలో కూడా మనం 1/2 ఇంచు ఎక్స్ట్రా డాట్ పెట్టుకోవాలి. డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానండి. ఇప్పుడు వచ్చేసి ఖర్చు కోసం మనం 2 ఇంచెస్ని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది రెడీమేడ్ డ్రెస్ కాబట్టి ఈ డ్రెస్కి ఖర్చు అనేది లేదండి. సో అందుకే నేను 2 ఇంచెస్ ఖర్చును అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇలా మార్కింగ్ చేసేసుకొని దీన్ని కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆది డ్రెస్ తీసేస్తే మనకి ఇలా ఉంటుందండి. అండ్ ఈ ఆర్మ్ హోల్ డాట్స్ని కలుపుతూ ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకుందామండి. చాలా ఈజీగా మనకి ఆర్మ్ హోల్ షేప్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఎలాంటి కొలతలు లేకుండా మనకి ఈ ఆర్మ్ హోల్ షేప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో కింద కూడా నేను ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి ఆది డ్రెస్ ఎంతైతే తీసుకున్నామో అలా అంతే కాకుండా 1 ఇంచ్ మనం అటు సైడు ఇటు సైడు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ 1 ఇంచ్ ఏంటంటే మనకి ఖర్చుల కోసం అండి. సో ఇలా రౌండ్ షేప్ గీసుకున్న తర్వాత మనం దీన్ని కట్ చేసేసుకోవాలి. సో ఇలా మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంత మనం నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకుందాం. సో ఈ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనం 4 ఇంచ్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ డాట్స్ పెడతామండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4 ఇంచ్కి మార్క్ చేసుకుని అక్కడి నుంచి మనం 1/2 ఇంచ్ అనేది పైకి మనం మార్కింగ్ చేసుకోవాలండి. జస్ట్ 1/2 ఇంచ్ అలా పైకి అలా క్రాస్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేస్తామంటే మనం డ్రెస్ అంతా స్టిచ్ చేసేసిన తర్వాత ఈ రౌండ్ అనేది మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఒకవేళ మనం అలా క్రాస్ తీయకపోతే అలా కిందకి మనకి జారుతున్నట్టుగా అనిపిస్తుందండి. పై పార్ట్ అనేది అంతా కూడా అలా జారిపోతున్నట్టు ఈ సైడ్ ఆ సైడ్ మనకి అలా కనిపిస్తుంది. కాబట్టి మనం ఇలా 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుంటాం. సో దాన్ని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి లైనింగ్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా పైన మనకి జాయింట్ చేసి ఉంది కదా, దాన్ని ఒకసారి మనం ఇలా కత్తెరతో కట్ చేసేస్తే మనకి 2 పార్ట్స్ అనేవి ఈజీగా డివైడ్ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, ఇలా మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం షోల్డర్ లెంత్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 6.5 ఇంచెస్ ఉందండి. సో మనకు ఆ 5 ఎక్స్ట్రా అవసరం లేదండి, అది మనం కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే డ్రెస్కి 6 ఇంచెస్ సరిపోతుందండి షోల్డర్ లెంత్. సో ఎక్స్ట్రా 1/2 ఇంచ్ నేను కట్ చేసేసాను. ఇప్పుడు కరెక్ట్గా మనకి 6 అయితే ఉంటాయి. సో 3 వచ్చేసి షోల్డర్కి, 3 వచ్చేసి నెక్కి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్లో నెక్ని ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు డీప్గా పెట్టమన్నారు. ఇది మనం బ్లౌజ్కి అయితే 9 ఇంచెస్ పెట్టుకుంటాము. డ్రెస్ కాబట్టి నేను 7 ఇంచ్ పెడుతున్నాను. పొడవు వచ్చేసి 7 ఇంచ్ పెట్టాను. అండ్ ఇక్కడ వాళ్ళ పాట్ నెక్ ఇవ్వమన్నారండి. సో నేను ఆ షేప్లో మార్కింగ్ అయితే చేసేసుకుంటానండి. సో పాట్ టైప్ నేను మార్కింగ్ చేస్తున్నాను. షేప్ అనేది ఇలా నీట్గా డ్రా చేసుకొని
దీన్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేయడంలోనే మనకి డ్రెస్ యొక్క నీట్నెస్ అనేది మనకి తెలుస్తుందండి. మనం ఎంత నీట్గా కట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. సో మనం ఎలా అయితే కట్ చేస్తామో అలాగే స్టిచ్ కూడా వేయాలి కాబట్టి సో కటింగ్లోనే మనకి ఈ విధంగా నీట్గా అనేది మనం చేసుకోవాలి. అప్పుడే మనకి స్టిచ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను డైమండ్ షేప్ నెక్ పెట్టానండి. సో ఇది నేను కట్ చేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇది వచ్చేసి నేను 6 ఇంచ్ పెట్టాను. నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ డైమండ్ షేప్ ఇవ్వడానికి 4.5 ఇంచ్కి నేను మార్క్ చేసుకొని అక్కడి నుంచి క్రాస్ లైన్ అయితే ఇచ్చానండి. సో అలా డైమండ్ షేప్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, షేప్ అనేది చాలా బాగా వచ్చింది. ఓన్లీ నేను నెక్ మాత్రమే ఇలా కొలత తీసుకున్నానండి టేప్తో. మిగతాదంతా కూడా నేను ఆది డ్రెస్తోనే కొలుచుకున్నాను. అండ్ ఇది వచ్చేసి లైనింగ్ అండి. మనకి బాటమ్ పార్ట్కి లైనింగ్ తీసుకుంటున్నాను. డ్రెస్ అనేది అంబ్రెల్లా అనుకున్నానండి, కానీ వాళ్ళు అంబ్రెల్లా స్టిచ్ చేయమని చెప్పలేదు, ప్లేట్స్ పెట్టమని అడిగారు. సో ప్లేట్స్ కోసం మనం 2.5 మీటర్స్ లైనింగ్ తీసుకుంటే సరిపోద్ది. లైనింగ్ ప్లేట్స్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ పెడుతున్నాము అండ్ లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్స్ పెడుతున్నాం. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా నీట్గా అయితే పెట్టుకోండి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆల్రెడీ ఫోల్డ్ చేసేసానండి. ఇందాక లైనింగ్ ఎలా అయితే 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేశాను. ఇది వచ్చి శారీ అండి. సో నేను ఎలా ఫోల్డ్ చేశానో చూపిస్తాను. ఇదే శారీ అయితే కనుక దీన్ని మనం ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి అండ్ సెకండ్ టైం ఇలా ఫోల్డ్ చేయాలి. సో ఓపెన్స్ అనేవి మనకు అటు సైడ్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ లైనింగ్ని మనం దీని మీద ఇలా నీట్గా వేసుకుని సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి మనం ఇలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, కొంచెం ఎక్కువ ఖర్చు ఉండేలాగే చూసుకోండి. మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా మనకి నీట్గా అనేది వస్తుంది. ఫ్రీగా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఖర్చు ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉండేలా చూసుకోండి. డ్రెస్ అనేది స్టిచ్ చేస్తున్నప్పుడు లైనింగ్ పార్ట్ అనేది ఎక్కువగా కదులుతూ ఉంటుంది కాబట్టి మనం సెట్ చేసుకోవడానికి ఖర్చు అనేది ఎక్కువ ఉంటే మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. సో మనకి పై పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బాటమ్కి శారీ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాము. చెప్పాను కదండి ఇందాక లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్స్ అని. శారీ వచ్చేసి 3 మీటర్స్. ప్లీట్స్కి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ ఉండదు, అలానే తక్కువ ఉండదు. డ్రెస్కి ఎంతైతే కావాలో అంత మనకి సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ని కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కోసం నేను ఓన్లీ శారీ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పఫ్ స్లీవ్స్ పెట్టమని అడిగారు, బుట్ట చేతుల కోసం అండి. సో లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు. సో స్లీవ్స్ వచ్చేసి నేను పొడవు వచ్చేసి నేను 6 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా 6 ఇంచ్ ఉంది కాబట్టి నేను ఇంతే తీసుకుంటున్నానండి. వాళ్ళు 6 ఇంచ్ పెట్టమని అడిగారు, సరిపోతుందని చెప్పారు. అండ్ బుట్ట చేతులకి ఫ్రిల్స్ పెట్టాలి కదండి, దానికోసం నేను ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్ని 6 ఇంచ్ నేనైతే ఇక్కడ ముందుగానే వదిలేస్తున్నాను. ఈ 6 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇక్కడ వదిలేసుకుని ఇక్కడి నుంచి హ్యాండ్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఆ పైన ఉన్న భాగం అంతా కూడా మనం కుర్చీలు పెట్టుకోవడానికి ఉంటుందండి. బుట్ట చేతుల కోసం ఫ్రిల్స్ పెట్టడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ 2 ఇంచ్కి మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఆర్మ్ హోల్ డౌన్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ అనేది వీళ్ళకి 7 ఇంచ్ కాబట్టి నేను అక్కడికి మార్క్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి మనం హ్యాండ్ షేప్ అనేది ఇలా ఈజీగా మార్క్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడి నుంచి 2 ఇంచ్ అనేది మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇవన్నీ కుర్చీలకు సరిపోతుంది, ఇది వచ్చేసి హ్యాండ్కి సరిపోతుందండి. సో అలా బుట్ట హ్యాండ్ అనేది మనకి మంచిగా నీట్గా వస్తుందండి. ఇక్కడ నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి ఖర్చు కోసం. సో ఇప్పుడు మనం హ్యాండ్ని ఇలా నీట్గా ఒకసారి కట్ చేసేసుకుందాం. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి అక్కడ ఫ్రంట్ ఎందుకు వదిలానంటే మనకి పఫ్ స్లీవ్స్ అడిగారు కాబట్టి మనకి అక్కడ 6 ఇంచ్ అనేది మనం కుర్చీలు పెడతాము బుట్ట చేతుల కోసం.
అండ్ ఇక్కడ టక్ అనేది ఇచ్చేసుకోండి, అండ్ ఇక్కడ కూడా ఒక టక్ అనేది ఇచ్చేసుకోండి. అక్కడి నుంచి మనం కుర్చీలు స్టార్ట్ చేయాలి కాబట్టి, అండ్ ఎక్కడ వరకు పెట్టాలనేది కూడా మనం చూసుకుని ఆ 2 ఇంచ్ దగ్గర కూడా మనం ఒక కట్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే కుర్చీలు స్టార్ట్ చేసేది మనం అక్కడి నుంచే కాబట్టి ఇక్కడ వరకు మనం హ్యాండ్ని అతుక్కుని అక్కడి నుంచి మనం కుర్చీలు అనేవి పెడతాం. ఇవన్నీ కూడా మనకి కుర్చీల్లోకి వచ్చేస్తాయి. అదంతా మనకి మంచి బుట్ట అనేది తయారవుతుంది. సో ఇవన్నీ కట్ చేసిన ఫ్యాబ్రిక్స్. సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నా మెషిన్ అండి. ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను. మెషిన్ నాకు కాస్ట్ వచ్చేసి 10,000 పడిందండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. అప్పుడే మనం లైనింగ్ని అతికి రివర్స్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. రివర్స్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మన వైపుకి వస్తుంది, లైనింగ్ అనేది కిందకు వెళ్తుంది. లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు మన వైపు ఉండేలా చూసుకోండి, తిరిగేసి అస్సలు పెట్టకూడదు. సో లైనింగ్ని ఇలా మనం నీట్గా అటాచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా మీరు స్లోగానే స్టిచ్ చేయండి, ఎందుకంటే ఇది నెక్ పార్ట్ కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా మనకి ఈజీగా తెలిసిపోతుందండి. ఇది మనం ఎంత స్లోగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది. సో బిగినర్స్ కాబట్టి నేను చెప్తున్నాను. చూసారు కదండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇది మనం ఇలా షేప్లో కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఇలా తీసేయాలండి. ఈ కటింగ్ కూడా మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఏమాత్రం కొంచెం లోపలికి కట్ అయినా మనకి మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం నెక్కి టక్స్ అనేది ఇచ్చుకోవాలి. సో మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని తిరగేసి కుట్టినప్పుడు షేప్ అనేది మనకి మంచిగా నీట్గా వస్తుంది. ఈ టక్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. మీరు లోపలికి అస్సలు కట్ అవ్వకుండా పైకి మాత్రమే చూసుకొని టక్స్ ఇచ్చుకోండి. లైనింగ్ ఇలా తిరిగేసిన తర్వాత పైనుంచి మళ్ళీ ఇంకో మనం వేరే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నెక్ని మనం నీట్గా చూపించడానికి ఇక్కడి నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటాం. ఇక్కడ ఒకసారి సర్దుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. చూస్తున్నారు కదండి, నేను ఎలా అయితే సర్దుతూ స్టిచ్ అనేది వేస్తున్నానో మీరు కూడా అలానే సర్దుకుంటూ వేస్తే మనకి నెక్కి ఇచ్చిన షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుందండి. లైనింగ్ అలా లాగుతూ మీరు స్టిచ్ అనేది వేయాలి. అప్పుడే మనకి షేప్ ఎలా అయితే ఇచ్చామో అంతే కరెక్ట్గా మనకి వస్తుంది. అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదండి, నెక్ షేప్ అనేది ఎంత అందంగా వచ్చిందో. స్టిచ్ ఎప్పుడు కూడా మనం చూసుకుంటూ అలా సర్దుకుంటూ నీట్గా వేసుకుంటే అవుట్పుట్ అనేది మనకి ఇంత బాగా వస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం ఇలా అటాచ్ చేసుకోవాలండి. సో కుట్టు నెంబర్ వచ్చేసి మనం 5లో పెట్టుకుని, అంటే పెద్ద కుట్టు పెట్టుకుని ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్లోగా సర్దుకుంటూ మీరు లాగుతూ క్లాత్ని టైట్గా లాగుతూ పట్టుకుని స్టిచ్ కనుక వేస్తే మీకు అక్కడ వంకర టింకరగా వస్తుందండి. ఎప్పుడు కూడా మనం స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇలా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుందండి. లేదంటే లైనింగ్ అంతా కూడా మనకి ముడుచుకుపోయి బుడగలా లేస్తుందండి, నీట్గా అనేది రాదు. సో మనం చూసుకుని ఇలా లూజ్గా క్లాత్ని పట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు మనం 4 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం డాట్స్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందాము. ఇక్కడ 4 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి పైకి 4 ఇంచ్కి ఇలా ఒక డాట్ వేసుకోవాలి. సో ఈ సైడ్ కూడా నేను సెకండ్ డాట్ని కూడా వేసేస్తున్నాను. ఇలా 2 సైడ్ మనం డాట్స్ అనేవి వేసేసుకుంటే చూడడానికి ఇలా కనిపిస్తుందండి. సో బ్యాక్ పార్ట్ని కూడా నేను స్టిచ్ చేసేస్తాను. సో 2 స్టిచ్ చేసేసిన తర్వాత మనం ముందుగా భుజాలు అనేవి అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ని ఇలా 2 ఒకే విధంగా వచ్చేలాగా క్లాత్ అనేది వేసుకుని
స్టిచ్చింగ్ అనేది మనం తిరగేసి అనేది స్టిచ్చింగ్ వేయాలి. డ్రెస్ని తిరిగేస్తే ఎలా ఉంటుందో అలా వేసుకుని మనం స్టిచ్చెస్ వేసుకోవాలండి. సో స్టిచ్చెస్ ఎప్పుడు కూడా మనం 2 స్టిచ్చులు వేసుకుంటే మనకి కుట్టు అనేది బలంగా ఉంటుందండి, అసలు ఊడిపోకుండా ఉంటుంది. సో ఇలా అన్నీ కూడా నేను 2 సార్లు స్టిచ్చింగ్ అనేది వేస్తానండి. సో భుజాలు అతికిన తర్వాత మనకి చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని అటాచ్ చేసుకునేటప్పుడు పై పార్ట్ అనేది ఇలా మనకి మరగేసినట్టు ఉండాలండి, తిరగేసి స్టిచ్ చేయకూడదండి. హ్యాండ్స్ని అటాచ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం పై పార్ట్ని మనమే ఉండేలా చూసుకుని హ్యాండ్ క్లాత్ వచ్చేసి పై పార్ట్ వైపు ఉండేలా చూసుకోవాలి. డిజైన్ అనేది మనకి ఇలా తిరగేసి పెట్టాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు మనం ఈ చివరి నుంచి మనం ఎక్కడైతే ప్లీట్స్ కోసం డాట్ పెట్టుకున్నామో అక్కడ వరకు ఇలా నార్మల్గా స్టిచ్ చేసి అక్కడి నుంచి మనం ఇలా ప్లీట్స్ని స్టార్ట్ చేయాలండి. సో ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నీట్గా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. ప్లీట్ సైజ్ వచ్చేసి 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. మనం హ్యాండ్ కోసం పెడుతున్నాం కాబట్టి 1/2 ఇంచ్ పెడితే చాలా నీట్గా వస్తాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్ మనకి కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. ఇందాక మనం ఎక్కడైతే డాట్ దగ్గర నుంచి ప్లీట్స్ స్టార్ట్ చేసామో సేమ్ మరలా అదే డాట్ వరకు ప్లీట్స్ని ఎండ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ క్లాత్ని మనం ఇలా నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో క్లాత్ని ఇలా తిరిగేసి చూస్తే చూసారు కదండి ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు మనం ఈ ప్లీట్స్ని ఈ హ్యాండ్ చివరన కూడా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. అంతకుముందు మనం ఇక్కడ ఒక స్టిచ్ వేయాలండి. సో నేను డబుల్ స్టిచ్ వేస్తున్నానని చెప్పాను కదా, ఈ హ్యాండ్ దగ్గర వచ్చేసి స్టిచ్ని నేను ఇలా పైన అనేది వేస్తున్నాను. ఈ క్లాత్ అనేది మనకి ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకి లోపల లైనింగ్ అటాచ్ చేసినట్టు తెలియకుండా లైనింగ్ యొక్క ఖర్చుని నేను పై పార్ట్ లోపలికి పెట్టి పైనుంచి అనేది స్టిచ్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, నేను ఖర్చుని పై పార్ట్ లోపలికి పెట్టి హ్యాండ్ యొక్క స్టిచ్ని వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి లోపల ఖర్చు అనేది హ్యాండ్లోంచి బయటికి అసహ్యంగా కనిపించదండి, చాలా నీట్గా ఉంటుంది. సో రెడీమేడ్కి ఎలా అయితే మనకి ఖర్చులు కనబడవో సేమ్ అలానే ఉంటుందండి. చూసారు కదా, మనకి ఖర్చు అనేది కనిపించట్లేదు. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా కింద, మనం అక్కడ కూడా ప్లీట్స్ని పెట్టుకోవాలి. ఈ ప్లీట్స్ పెట్టడానికి నేను ఇక్కడ 4 ఇంచ్ని వదిలేసి అక్కడి నుంచి నేను ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈ ప్లీట్స్ వచ్చేసి నేను రివర్స్లో పెడుతున్నాను. నేను ఆర్మ్ హోల్ దగ్గర పెట్టిన ప్లీట్స్ని పైకి పెట్టానండి, కింద హ్యాండ్ రౌండ్ దగ్గర పెట్టే ప్లీట్స్ని కిందకి పెడుతున్నాను. సో దట్ మనకు అప్పుడే ప్లీట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం క్లాత్ అంతా ఇలా 1/2 ఇంచ్ ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ నీట్గా ఇలా తీసుకొచ్చండి. మనం ముందు 4 ఇంచెస్ వదులుకున్నాం కదా, సో ఇక్కడ కూడా 4 ఇంచెస్ వదిలేయాలి. సో హ్యాండ్ చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో చూసారు కదండి బుట్ట అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఈ చివరన కుర్చీలు ఇలా కనిపించకుండా ఉండడానికి మనం ఇక్కడ ఒక బెల్ట్ అనేది వేయాలి. ఈ బెల్ట్ వేసుకోవడానికి 2 ఇంచెస్ క్లాత్ని ఇలా హ్యాండ్ అంత పొడవు కట్ చేసుకొని ఇక్కడ బెల్ట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. సో నేను బెల్ట్ స్టిచ్ చేసిన వీడియో మిస్ అయిందండి, సో ఏమనుకోకండి. సో నేను సెకండ్ హ్యాండ్ని కూడా అటాచ్ చేసేసానండి. సో 2 హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత మనం ఇలా డ్రెస్ వచ్చేసి ఒక సైడ్ని మనం కలిపేసుకోవాలండి. ఒక సైడ్ మాత్రమే నేను అతుకుతున్నాను. ఇలా హ్యాండ్ నుంచి ఈ చివరి నుంచి కింద వరకు కూడా ఒకసారి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పై పార్ట్ని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. ఓపెన్ చేసుకొని మనం కింది పార్ట్ని అతుక్కోవడానికి ఇక్కడ ఓపెన్ వదిలేసాం కదా, అక్కడి నుంచి మనం కింది పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం శారీ ఫ్యాబ్రిక్ని తీసుకొని సో శారీ ఫ్యాబ్రిక్ని ఇలా అటాచ్ చేసుకోవాలండి. సో మనం ఇందాక ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేవి వదిలేసాం కదా,
సో 2 ఇంచెస్ వదిలేసుకొని అక్కడి నుంచి మనం ఇలా 1 ఇంచ్కి ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ రావాలండి. నేను ఒక్కొక్క ప్లీట్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. సో డ్రెస్కి మనం ఇలా 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల డ్రెస్ అనేది మనకి చాలా బాగుంటుందండి. మనకి ఫ్రాక్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. సో బుట్ట బొమ్మలా ఉంటారు. ఈ ప్లీట్స్ కూడా నేను ఒకదానిపైన ఒకటి పెట్టకుండా ఒక దాని వెనకాల ఒకటి పెడుతున్నానండి. ప్లీట్స్ అన్నీ కూడా మనం లెహంగాలకి ప్లీట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి పెడుతూ వస్తాం కదండి. సో నేను అలా పెట్టట్లేదు, ఇది డ్రెస్ కాబట్టి ఈ ప్లీట్స్ అన్నీ కూడా నేను ఒకదాని వెనకాల ఒకటి పెట్టుకుంటూ ప్లీట్స్ అన్నీ కూడా 1 ఇంచ్కి సమానంగా పెట్టుకుంటూ వస్తున్నాను. సో చూసారు కదండి, ఇలా లాస్ట్ వరకు కూడా మనం ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్లీట్స్ అనేవి మనకి వచ్చేస్తాయి. డ్రెస్ అంతా కూడా మనకి ఇలా ఒకేసారి వచ్చేస్తాయి. చూసారు కదా. ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసరికి మనం శారీకి పెట్టినట్టు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది లైనింగ్ కాబట్టి జస్ట్ మనం ప్లీట్స్ అనేవి చిన్న చిన్నగా పెట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. లైనింగ్ మొత్తం మనకి డ్రెస్ అంతా సరిపోవాలి కాబట్టి ప్లీట్స్ అనేవి ఇలా చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుందండి. సేమ్ శారీ ఫ్యాబ్రిక్ పెట్టినట్టు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో చూస్తున్నారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ సరిపోతుందో లేదో చూసుకుంటూ ఇలా చిన్న చిన్న ప్లీట్స్గా మీరు పెట్టుకుంటూ వచ్చేసేయండి. సో వీడియో అనేది మీకు అంత సరిగ్గా కనిపించట్లేదని నాకు అర్థమవుతుందండి. నెక్స్ట్ టైం నేను ఇలాంటి వీడియోస్ తీసేటప్పుడు మీకు అన్నీ కూడా అర్థమయ్యేలాగా నేను క్లియర్గా వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనం ప్లీట్స్ పెట్టుకున్న పై భాగం నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి డ్రెస్కి. సో ఇక్కడ మనం కింది పార్ట్ని పై పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ మనకి నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అక్కడ ప్లీట్స్ అనేవి అణుగుతాయండి మనకి పైన. ఇలా మరీ హెవీగా రాకుండా ఇక్కడ స్టిచ్ వేయడం వల్ల అవి అణుగుతాయి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ నుంచి మనం డ్రెస్ అనేది కంప్లీట్గా మనం అటాచ్ చేసేసుకోవాలి. ఇందాక మనం ఒక సైడ్ అటాచ్ చేసుకున్నాం కదండి. సో ఇది సెకండ్ సైడ్ అండి. ఇలా ఇది కూడా అటాచ్ చేసుకోవాలి. ఇది అటాచ్ చేసుకునేటప్పుడు మనం ఇలా నడుము భాగం వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నడుము భాగం వరకు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని విడివిడిగా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకుని ఇలా సైడ్కి పెట్టుకుని లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, శారీ క్లాత్ అనేది. సో ఆ రెండు క్లాత్ని కూడా శారీ క్లాత్ని ఇలా తీసుకుని సో రెండు ఇలా కలుపుతూ ఇలా మడత పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇలా రెండు క్లాత్స్ని ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఖర్చు అనేది అసహ్యంగా కనిపించకుండా నీట్గా ఉంటుందండి. మనకి ఇలా రెడీమేడ్లో ఎలా అయితే స్టిచ్చెస్ వేస్తారో సేమ్ మనకు అలాగే కనిపిస్తుంది. ఖర్చు మనకి పైకి కనిపించదు, లోపలికి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల. ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా బయటకు తీసుకొని సో వాటిని కూడా రెండు ఇలా జాయింట్ చేస్తూ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా చివరి వరకు కూడా మనం ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో వీడియో క్లారిటీ మీకు అర్థం అవ్వట్లేదని నాకు అనిపిస్తుందండి. నేను చెప్తున్నాను కదండి, ఇది నాకు ఫస్ట్ టైం అండి స్టిచ్చింగ్ వీడియోస్ తీయడం. సో నేను ఇంకా నేర్చుకుంటాను. స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి ఇంకా మీకు పర్ఫెక్ట్గా తీస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ కూడా నేను మంచిగా వీడియోస్ అనేవి పెడతానండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ స్టిచ్చెస్ని వేసేసుకోవాలి. అంటే డ్రెస్ ఫిట్టింగ్ అనేది మనం ఇక్కడ స్టిచ్చెస్ వేసుకోవాలి కాబట్టి నేను ఆది డ్రెస్ని తీసుకుని హ్యాండ్ రౌండ్ని ఇక్కడ కొలుచుకున్నానండి. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ని కూడా నేను కొలుచుకున్నాను. సో అక్కడి నుంచి మనం ఫిట్టింగ్ కోసం స్టిచ్చెస్ అనేది వేసుకుంటాం. నడుము సైజ్ కూడా నేను కొలుచుకున్నానండి. సో నడుము సైజ్ కూడా ఎంత ఉందో కొలుచుకుని అక్కడి నుంచి మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ని మనం కింద వరకు వేసుకోవాల్సిన అవసరం లేదండి. అలా క్రాస్గా మనం స్టిచ్ని అనేది ఎండ్ చేసేసుకోవచ్చు. ఓన్లీ నడుము
వరకే మనం ఆ స్టిచ్చెస్ అనేవి వేసుకుంటాం. కింద వరకు వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. సో ఆది డ్రెస్తో మనం ఇలా సింపుల్గా డ్రెస్ని నీట్గా ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు. సో నా స్టిచ్చింగ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.